నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని AUTC డిమాండ్. దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. చిత్తూరు జిల్లా తలకోనలో అటవీ శాఖ తనిఖీలు. 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించడం దారుణమన్న నవతరం పార్టీ. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేకపోవడంతో పాలనకు విఘాతం కలుగుతుందంటూ ఆవేదన. టీడీపీ నేతలపై పులివెందుల స్టేషన్లో ఫిర్యాదు. విచారణ కొనసాగుతుండగా ప్రెస్ మీట్ నిర్వహణపై ఆగ్రహం. గుంటూరు జిల్లా ఉప్పరపాలెంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ, వాహనదారుడు మృతి. ఇక డీటెయిల్ చూస్తే ఆశా వర్కర్లకు ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని AUTC డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్నూలు జిల్లా దేవనకొండలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా AUTC జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, తాలూకా కార్యదర్శి మునిస్వామి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను వైద్య ఉద్యోగులుగా గుర్తించి వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం కింద ప్రతి నెల 21,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రసాద్, సిపిఐ నేత వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు రాధమ్మ, తులసమ్మ, ఆశా కార్యకర్తలు నాగవేణి, విజయలక్ష్మి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. సచివాలయాలకి ఆశా కార్యకర్తల బదలాయింపులు, సచివాలయాలకి ఆశా కార్యకర్తల బదలాయింపులు, ఆపాలి సచివాలయాలకు ఆశా కార్యకర్తల బదలాయింపులు, ఆపాలి ఆశా కార్యకర్తల్ని సచివాలయాలకు బదిలింపులు, ఆపాలి సచివాలయాలకు బదిలీ, ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత. గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా. కార్మికుల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత. 60 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆశా కార్యకర్తకి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలు. ఆశా కార్యకర్తలు 60 ఏళ్ళు నిండినటువంటి ఆశా కార్యకర్తలకి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆశా కార్యకర్తలకి వెటర్నరీ క్యాజువల్ సెలవుల్ని ఇవ్వాలి. ఆశా కార్యకర్తలకి వెటర్నరీ క్యాజువల్ లీవులు వెంటనే. ఇక చిత్తూరు జిల్లా తలకోన అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగుండు బోర్డు వద్ద తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లు ఎదురుపడ్డారు. అటవీ శాఖ సిబ్బంది రావడం గమనించి ఎర్రచందనం దుంగలను కింద పడేశారు. అంతటితో ఆగకుండా రాళ్లతో దాడికి దిగారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది ఆత్మరక్షణ కోసం తుపాకీతో కాల్పులు జరపడంతో పారిపోయారు. ఆ ప్రదేశంలో 16 ఎర్రచందనం దుంగలు లభించాయి. కేసు నమోదు చేశామని ఫారెస్ట్ రేంజ్ అధికారి పట్టాభి తెలిపారు. దాడుల్లో వందన్ కుమార్, వినోద్ కుమార్, బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు, తలకోన CBIT సభ్యులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల కోసం తాము దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించడం దారుణమంటూ నవతరం పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ ఎన్నికల కమిషన్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రతివాదులుగా చేరుస్తూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడి కోసం బిల్ దాఖలు చేశామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. 100 కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్వహించిన ఎన్నికల ఫలితాల కోసం పోటీ చేసిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. పాలన అధికారులకే పరిమితమవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఫలితాల కోసం అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామన్నారు. ఈ విషయమైన న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతామని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో నవతరం పార్టీ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వెలువరించాలని చెప్పి ఒక పిల్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 29/7/2021 దాఖలు చేయడం జరిగింది. 21453 అనేటువంటి ఒక నెంబరు మరి హైకోర్టు కూడా మరి ఫైలింగ్ నెంబర్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 100 కోట్ల ప్రజాధనం ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఖర్చు అయింది. కౌంటింగ్ జరిగినప్పటికీ కూడా ఫలితాలు నిలిపివేయటం అనేది హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు
మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మరి దాన్ని సవాల్ చేస్తూ మరి నవతరం పార్టీ హైకోర్టులో 29వ తారీఖు ఒక పిల్ ఫైల్ చేయడం జరిగిందని చెప్పి ఈ విషయాన్ని మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రజాధనం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారో, కరోనా టైంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అనేక రిట్ పిటిషన్స్ అన్నీ కూడా ఫైల్ చేయటం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం, చాలా వివాదాస్పదంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వం ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో నచ్చినాయి. కాబట్టి ఏదైతే కౌంటింగ్ పూర్తయింది, కరోనాకు సంబంధించినటువంటి వాతావరణం అంతా కూడా మారిపోయింది. కాబట్టి మరి ఫలితాలు వెలువరించాలని చెప్పి నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ దాని మీద హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. మరి దాని మీద కొన్ని టెక్నికల్గా కొన్ని అంశాలు కరెక్ట్ చేసి పంపించాలని చెప్పి మరి ఆ పిల్ని హైకోర్టు రిటర్న్ చేయడం అనేది మరి జరిగింది. దాన్ని కూడా మేము అవన్నీ కూడా కరెక్ట్ చేసి హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తాం. అంతేకాకుండా దాని మీద ఏదైనా సరే అవసరమైతే కనుక సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి మరి మా పార్టీకి సంబంధించినటువంటి లీగల్ విభాగానికి సంబంధించిన హైకోర్టు న్యాయవాదులతో, సుప్రీంకోర్టు న్యాయవాదులతో కూడా చర్చిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రి వివేకానంద హత్య కేసుపై సిబిఐ కోర్టు విచారిస్తున్న తరుణంలో టీడీపీ నేతలు బహిరంగంగా మాట్లాడడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్ల రామయ్య, బీటెక్ రవిలపై కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో సురేష్ బాబు, కార్పొరేటర్ సూర్యనారాయణ, 19వ డివిజన్ ఇన్ఛార్జి లక్ష్మయ్య, నాగయ్య, వినోద్ ఉన్నారు. ఈరోజు మన జిల్లాలో గత 30 ఏళ్ల కింద ఫ్రాక్షన్ని పూర్తిగా నిర్మూలించిన కుటుంబం వైఎస్ కుటుంబం. ఈరోజు పులివెందులు అయితే రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్యా రాజకీయాలు ఉండకూడదు, ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్క రైతుకు 3 పంటలు పండాలన్న ఆలోచనతోనే ఈరోజు పోతురి రెగ్యులేటర్ అయితేమి, ఈరోజు గండికోట అయితేమి, వామికొండ అయితేమి, సర్వరాయర్ అయితేమి, ఇవన్నీ తాను 5 ఏళ్ల హయాంలో 80% పూర్తి చేసి రైతుల పిల్లలు బిడ్డలు కూడా బాగా ఉన్నతులు చదువుకోవాలని ఫీజు రింబర్స్మెంట్ కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి రైతులు కూడా బాగుండాలి, కక్షలు కార్యక్రమం ఉండకూడదు మన జిల్లాలోనే ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర గారు. ఈరోజు తన తండ్రి బాటను ఈరోజు నడుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను చిన్నాయన హత్యని ప్రతి ఒక్కరు ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నా కానీ నిర్భయంగా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి మౌనంగా ఈరోజు ఆ కేసుని నిగ్గు తేల్చే కార్యక్రమం చేయమని వాళ్ళకి చేరదు. ఈరోజు మీరే మాట్లాడతారు, సిబిఐ ఎంక్వైరీ జరగాలంటారు, ఓ పక్క సిబిఐ మీద మాకు నమ్మకం లేదంటారు, ఒకప్పుడు కేంద్రం లేదంటారు. అన్ని విధాలుగా నాలుక ధోరణులు మీరు మాట్లాడుతూ ఒక్కొక్కరు మాట్లాడతారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగా బీటెక్ రవి నేను చెప్తున్నాను, నీ చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీ ఎన్నికప్పుడు కూడా మా కార్పొరేటర్ ఒక్కతని నడిబొడ్డున మా కార్పొరేషన్ ఆఫీస్ ముందు కొట్టిన చరిత్ర మీది, కేసులు బుక్కిన మీరు, దౌర్జన్యాలు కల్పనాలు చేసేది మీరు. ఈరోజు మీరు మాట్లాడతారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలను ఒప్పుకోండి, కానీ కేవలం అద్భుత కల్పనల ద్వారా మీ ఎల్లో మీడియా ద్వారా నిందలు వేయడం అనేది తిరుగుతుంది. అధికార ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఒక పక్క సిబిఐ ఎంక్వైరీ జరిపినప్పుడు అవక్కలు చవక్కలు మాట్లాడడం చాలా తప్పు, దీని మీద కేసు రిజిస్టర్ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కోరడం జరిగింది. ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా స్పందించినారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా ఇది ఉంది, కేసు మాట్లాడకూడదని ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను కూడా ఈరోజు ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా కానీ ఒక కేసు ఎంక్వైరీ ఉన్నప్పుడు మాట్లాడడం కానీ చిత్తశుద్ధితో జరిగే సిబిఐ ఎంక్వైరీ కూడా దాన్ని సహకరించాల్సిందిగా కోరుకోవాలని మేము మనం చేసుకుంటూ ఇలాంటి అవక్కులు చవక్కులు వెళ్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకుంటే హెచ్చరిక చేస్తున్నాం. రామయ్య కూడా నేను చెప్పాను కదా, ఇద్దరి మీద చేశాను. గుంటూరు జిల్లా బాపట్లలోని ఉప్పరపాలెం రైల్వే గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లూరు నుంచి ఇటుకల లోడుతో బాపట్లకు వస్తున్న లారీ అదుపు తప్పి ఉప్పరపాలెం వెళ్తున్న వాహనదారుడు బైక్ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర భయాందోళనకు గురైన డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని బాపట్ల బేతాని కాలనీకి చెందిన చేజర్ల రాజశేఖర్గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. కొండపల్లి అటవీ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లి అరెస్ట్ అయిన ఇబ్రాహీంపట్నం మండల పార్టీ అధ్యక్షులు రామినేని రాజా కుటుంబాన్ని టీడీపీ నాయకులు నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పరామర్శించారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ అండగా ఉంటుందంటూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ కొండపల్లి అడవిలో కొండపల్లి బొమ్మలకు అవసరమైన
తెల్లపునికి చెట్లను సైతం నరికి అక్రమ మైనింగ్ చేయడం దారుణమన్నారు. దీనిని ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, కక్ష సాధింపు మిన్నగా తయారైందన్నారు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారు అంటే, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారంటే, అసలు కొండపల్లి బొమ్మలకి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బొమ్మలకు ఏదైతే చెట్లు ఉన్నాయో అవి భారతదేశంలో ఎక్కడ ఉండవు, ఒక కొండపల్లిలోనే ఉంటాయి. అవి కూడా నరికేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు అక్కడ మైనింగ్ తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. మీరు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ అదరదు బెదరదు. మీ అక్రమాలకు అడ్డుకట్ట తెలుగుదేశం పార్టీ వేస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగు చూపేటటువంటి బాధ్యత 100% తెలుగుదేశం పార్టీ ఉంది. ఇకనైనా మీ అన్యాయాలకు, అక్రమాలకు, ఆగడాలకు మీరు అడ్డుకట్ట వేయకపోతే ప్రజలే 2024 ఎప్పుడు వస్తుందా? ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అడిగాడు, పొరపాటున ఒక్కసారి అవకాశం ఇచ్చాం, ఆయన కూడా తెలుసు పాపం, అందుకే ఒక్కసారి అడిగాడు, రెండోసారి ఎట్లా నాకు ప్రజలు అవకాశం ఇవ్వరు అనేటువంటి ఆలోచనతో ఒక్కసారి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్కసారిగా పరిమితం అవుతావని, ఇకనైనా ఇవాళ ప్రతిపక్షాల గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తే అది చరిత్ర నిన్ను క్షమించదని తెలియజేస్తాం. మండల పార్టీ అధ్యక్షులైనటువంటి రాజా గారిని అక్రమ అరెస్ట్ చేసి రాజమండ్రి తరలించారు, నూజివీడి జైలుకి తరలించారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా వాళ్ళ భార్య సంజయ్ గారిని ఇంటికి వెళ్ళి పరామర్శించి పార్టీ అన్ని విధాలా వాళ్ళకు అండగా ఉంటుందని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను, నాగుల మీరా గారు ఇక్కడ రావడం జరిగింది. నా కుటుంబానికి ధైర్యంతో పాటు ఓదార్పు చేసి రావడం జరిగింది. మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అక్రమ కేసులు, ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి అభివృద్ధి ఎక్కడా జరగలేదు, కానీ అక్రమ కేసుల్లో మాత్రం భారతదేశంలో ముందుంది. భారతదేశంలో ముందు అంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ, ఇంకో పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ, ఇంకో పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కానీ, ఈ మూడు కూడా మనకు సంబంధించినటువంటి రాష్ట్రం పక్కన ఉన్నాయి. అక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాల్లో అవలంబించే వాళ్ళని ఎడగడతారు. కానీ అక్కడ ఎవరు కూడా, ఏ నాయకులను కూడా ఎవరు ఎక్కడ అక్రమ అరెస్టులు చేసింది కానీ లేదు. అలాగే వాళ్ళు ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కడప జిల్లాలో రెండో భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్ట గ్రామ సచివాలయాన్ని నూతన కలెక్టర్ తనిఖీ చేశారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. సచివాలయంలోని ప్రతి గదిని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. అలాగే సచివాలయానికి వచ్చే సందర్శకులు కూడా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమారి, మండల అభివృద్ధి అధికారి మాల్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణము ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయం పైన ప్రతి ఒక్కరూ
మాస్కులు అయితే కంపల్సరీ ధరించాలి. వాళ్ళు మాస్కులు లేని పక్షంలో వాళ్ళకి ఫైన్ వేసైనా వాళ్ళకి భయం పెట్టి మాస్కులు వేయించమని సార్ యొక్క ఉద్దేశము. దీనివల్ల ఇక్కడ ముందు ఉద్యోగస్తులు సచివాలయం స్టాఫ్ ముందు మాస్కులు ధరిస్తున్నారా లేదా, ముందు ఇక్కడ సచివాలయం స్టాఫ్ పాటిస్తే బయట ప్రజలు కూడా పాటిస్తారు. ప్రజల్లో కూడా మోటివేషన్ తీసుకురావాలా, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలా అనే ఉద్దేశం పైన ఈ కోవిడ్ని అరికట్టాలి, తిరిగి రిపీట్ కేసులు రాకుండా అరికట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. విజయనగరం జిల్లా జొన్నాడ గ్రామం లెండి కళాశాలలో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ దిశ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు స్మార్ట్ ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. మహిళలు ఆపద సమయంలో దిశ యాప్లోని SOS బటన్పై క్లిక్ చేయగానే సదరు సమాచారం నేరుగా కంట్రోల్ రూమ్కి చేరుతుందని చెప్పారు. కంట్రోల్ రూమ్ వారు వెంటనే ఈ విషయాన్ని సమీప పోలీసులకు చేరవేస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమీపంలోని పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని రక్షిస్తారని వివరించారు. So you will realize that the amount of data that is generated is huge. We do not have the server capacity to anyway store so much data. Today in the state, there are over 35 lakh downloads of Disha app. So that is, there are so many people who are today having Disha app on their phone. So it is just impossible to keep a track of all their movements. So do not have that fear. We do not track your location. You can keep the Disha app in your phone, and whenever you are in any trouble, just use the SOS or shake your phone, and we promise we will reach you. Your chairman was able to put it very nicely in words when he said, "Disha app phone lo unte police meeto unnatte." So that is what we assured you of. If you have Disha app in your phone, you can be assured of police help when you need it. And the next point, I was very happy to notice that there have been no cases that have been reported from your college. None of the girls have been a victim to any sort of crime. So that is very heartening to note, and we hope this continues. So what we are expecting from you is that you will continue to stay safe, and in case there is any such unfortunate incident, please do not hesitate to reach out to us. We will keep your identity safe, and we will help you in every possible way. So if you're not able to tell your parents, you have very supportive professors here. You can speak to them. Otherwise, you can reach out to us through Disha app. We also have a Cyber Mitra number. If you have any problem of harassment online, social media, you can send us a WhatsApp. We will look into that and sort your issue there also. So what we are trying to emphasize is, today we want women to speak out. We don't want you to suffer if you are facing any sort of issue. Small teasing, stalking on the road, somebody passing adverse comments. You don't have to keep quiet. You have to speak up. Only then the message will go loud and clear to everybody that it is not tolerated. There is nothing tolerable when it comes to crime against women. Even a small thing like you walking on the road and somebody passing a comment is not tolerable. There is no need to tolerate anything. You can report it freely, and we will definitely do our best to make sure that it is addressed. We want to continue this kind of behavior. So whenever you face such a situation, without any hesitation, you don't have to do anything. Send us an SOS. Our people will reach where you are and catch the person who was passing comments or doing. ఇక తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు గూడూరులోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. UTF ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా UTF జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో వాసుదేవరావు, రాకేష్ కుమార్, నాగేశ్వరరావు, కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చాలా విస్తరించింది. ఒకప్పుడు గూడూరు మున్సిపాలిటీ అంటే కొంత పరిధిలో ఉండేది, ఇప్పుడు బాగా విస్తరించింది. ఇటు కోటిపాడు నుంచి ఇటు చెన్నూరు అట్లా చాలా ప్రాంతాలు మున్సిపాలిటీలో విలీనం అవ్వడం వల్ల సంఖ్య పెరిగింది, అట్లాగే జనాభా పెరిగింది, విస్తీర్ణం పెరిగింది. కానీ దానికి అనుగుణంగా పాఠశాలల సంఖ్య మాత్రం పెరగలేదు. ఈ గూడూరు పట్టణంలో కేవలం 2 మున్సిపల్ స్కూల్స్ అట్లాగే 2 జడ్పీ స్కూల్స్ మాత్రం ఉన్నాయి. ఇవి విద్యార్థుల అవసరాలకు సరిపోవడం లేదు. కాబట్టి ఎక్కడ అవసరమైతే అక్కడ అదనంగా పాఠశాలల్ని ప్రారంభించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ప్రమోషన్లు
మరి ఏ విధంగా అయితే జిల్లా పరిషత్తులో నెలవారీ ప్రమోషన్లు ఇస్తున్నారో అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా సీనియారిటీ బేస్ మీద నెలవారీ ప్రమోషన్ని మేము ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే బదిలీలు కూడా అనేక మంది మున్సిపాలిటీ ఉపాధ్యాయులు బదిలీలు కోరుకుంటున్నారు. ఎవరైతే బదిలీలు అడుగుతున్నారో కనీసం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ దానైనా కూడా బదిలీల్ని కోరుకున్నటువంటి ఉపాధ్యాయులకి బదిలీల్ని ఇవ్వాలనేది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మిత్రుల. అలాగే పాఠశాలల్ని పర్యవేక్షించడం కోసం ఏ విధంగా జడ్పీలో ఎంఈఓ వ్యవస్థ డిఓఈఓ వ్యవస్థ ఉందో అలాగే అన్ని మున్సిపాలిటీలో మున్సిపల్ ఎడ్యుకేషన్ ఆఫీసరు ఎంఈఓ క్యాడర్కు సంబంధించి ఆ క్యాడర్తో ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారిని నియమించాలి. అలాగే కార్పొరేషన్లో డిఓఈఓ స్థాయిలో ఉండేటువంటి ఒక అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమిస్తే పాఠశాలల పర్యవేక్షణ బాగుంటుంది. ఆ మేరకు విద్యారంగానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కూడా పెరుగుతాయని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల రక్షణ కలుగుతుందని గూడూరు అర్బన్ సిడిపిఓ ఆశా బేగం చెప్పారు. పట్టణ పరిధిలోని బాలసదన్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లేలేత కూనలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న బాలామృతం పదార్థాన్ని తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీసీ డిమాండ్. దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. చిత్తూరు జిల్లా తరకోనలో అటవీ శాఖ తనిఖీలు. 16 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించడం దారుణమన్న నవతరం పార్టీ. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకపోవడంతో పాలనకు విఘాతం కలుగుతుందంటూ ఆవేదన. టీడీపీ నేతలపై పులివెందుల స్టేషన్లో ఫిర్యాదు. విచారణ కొనసాగుతుండగా ప్రెస్ మీట్ నిర్వహణపై ఆగ్రహం. గుంటూరు జిల్లా ఉప్పరపాలెంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ, వాహనదారుడు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.